హలో అండి, ఈరోజు నేను గోంగూరలో శనగపప్పు వేసి కర్రీ చేస్తున్నాను. దానికోసం నేను ఒక 3 కట్టల గోంగూర తీసుకున్నాను. చూడండి, చేతితో పట్టుకుంటే ఇంత వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పిడికెడు శనగపప్పు వేసుకోవాలండి. ఒక 8 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఒక 6 ఎల్లిపాయలు ఇట్లా కొట్టి వేసినాను. కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి. చిన్న గ్లాసే ఇది. వేసేసి ఇది స్టవ్ పైన పెట్టి మూత పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, ఇట్లా వచ్చిన తర్వాత ముందే అన్నీ కలిపేసి కూడా స్టవ్ పైన పెట్టుకోవచ్చు. నేను అట్లనే పెట్టినాను, కానీ మీరు అన్నీ కలిపేసి స్టవ్ పైన పెట్టండి. ఒకసారి ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి కలపండి. కలిపి మొత్తం సిమ్లో పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. పైన మూత మొత్తం పెట్టొద్దండి, లిడ్ కొంచెం ఓపెన్ పెట్టి పెట్టాలి. ఇట్లా పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనియండి. మనం గోంగూర ఉడకాల్సిన పని లేదు, కానీ శనగపప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉడకాలి కాబట్టి ఒక 5 మినిట్స్ టైం తీసుకుంటుంది అన్నమాట. అందుకే మనం సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. మళ్ళీ మధ్యలో ఒకసారి తీసి కలపండి. మళ్ళీ అట్లనే కొంచెం ఓపెన్ పెట్టి లిడ్ పెట్టేసి చూడండి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అట్లా పెట్టేస్తే మొత్తం 5 to 6 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఇదంతా మనకు శనగపప్పు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇట్లా ఉడకాలి పప్పు. ఉడికింది కదా, ఇప్పుడు మనం ఇది స్టవ్ పై నుంచి దించేసుకోవచ్చు. పప్పు గుత్తితో ఒక్కసారి ఇట్లా అనుకోవాలండి. పచ్చిమిర్చి, గోంగూర ఇవన్నీ ఒకసారి బాగా కలిసిపోతాయి అన్నమాట మనం వేసినవన్నీ. అందుకని ఒక్కసారి పప్పు గుత్తితోనే 1 నిమిషం ఇట్లా అనేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది ఇదంతా. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. మీకు కావాల్సినంత సాల్ట్ వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం పోపు చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి ఆవాలు, జీలకర్ర బాగా వేగాలండి, చిటపట అనాలి. అప్పుడే మనం ఎండుమిర్చి వేసుకోవాలి, ఒక 2-3. ఒక 2-3 ఎండుమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4 ఎల్లిపాయలు కొట్టి వేసిన అండి పోపులో కూడా. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. పోపు బాగా వేగాలి. ఈ పోపుని మనం ఈ గోంగూర దాంట్లో వేసేసుకోవాలి. మళ్ళీ గోంగూర గిన్నెని స్టవ్ పైన పెట్టి 1 నిమిషం పాటు పోపులో ఉడకనియాలండి. అప్పుడే మనకి ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది గోంగూర. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. గోంగూర ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఇంకా చూడండి, ఇట్లా 1 నిమిషం ఉడికింది కదా, అప్పుడు కొంచెం మనం ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పిడికెడు కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు స్టవ్ మీద ఉంచేసి ఇంకా దింపేసుకోవడమే అండి. మన గోంగూర రెడీ అయిపోతుంది. చూడండి, ఇట్లా వస్తుంది మనకి గోంగూర లాస్ట్కి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.